హలో 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 అందరికీ వనకం. ప్రపంచంలోకెల్లా ది బెస్ట్ చండాలమైన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇదిగో గులాబ్ జామ్ చేద్దాం అని ఒక ప్యాకెట్ తీసుకొని అయితే బయలుదేరా. దానికి కావాల్సింది పంచదార, గులాబ్ జాము, అవి వేపడానికి ఆయిల్, అలాగే మనకు కొంచెం ఫ్లేవర్ రావాలి కాబట్టి ఒక 6 యాలక్కాయలు. వీటి వరకు మాత్రం మనం యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే వీటితో పాటు మనం వాటర్ కూడా వాడతాం అనమాట. తప్పదు, వాటర్ కాకుండా థమ్స్ అప్, స్ప్రైట్ లాంటివి వాడితే చండాలంగా తయారయ్యేది కాబట్టి వీటితోనే మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గులాబ్ జామున్ తయారు చేద్దాం. చూద్దాం ఎలా చేద్దాం. ఈ వంటకాన్ని ఈరోజు నేను దరిద్రం చేయబోతున్నా, చూస్తూ ఉండండి. మొత్తానికి అయితే ఇదిగో కత్తెర పట్టుకొని దీన్ని పర్ర ముక్కలు నరికి అవతల పడేద్దాం. 4 ఈజీ స్టెప్స్ అంట. మనకు ఇప్పుడు మెట్లెక్కి అంత ఓపిక లేదు కాబట్టి ఎట్లా పడితే అట్లా కలిపి అవతల పడేద్దాం. ఈ అమ్మ నేను ఎంతెంతో ఉంటుంది అనుకున్న పిండి నాకు పంటి కింద కూడా సరిపోయేట్లేదుగా ఈ గులాబ్ జామున్ చెప్తే. ఇంతే ఉన్నాయి ఈ పిండి. అరే యార్, సర్లే ప్రస్తుతానికి అయితే సరిపెట్టుకుందాం. దీంట్లో ఎన్ని అవుతాయి చూడు. 36 గులాబ్ జాములు అవుతాయి అంట. లెక్కేద్దాం మనం వేసిన తర్వాత ఎన్ని అవుతాయి. 36 అవుతాయో లేకపోతే 136 అవుతాయో చూద్దాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అంత వాటర్ వేసుకోవాలమ్మా. మరీ ఎక్కువ వేసుకొని పిండి చారు చేసుకోవద్దు, నేను ముందే చెప్తున్నా. కొద్దిగా అంత వాటర్ వేసుకోవాలి. అది కూడా నేను ఒక వీడియోలో చూస్తే తెలిసింది. బొచ్చు మనకేమన్నా తెలుసా ఏంటి వంటకాల గురించి? నేను యూట్యూబ్లో వీడియోలు చూసి కాపీ కొట్టి నేను చేస్తున్నా, అది మీకు చూపిస్తున్నా. మీరు నా దగ్గర నుంచి కాపీ కొట్టి వంటకాన్ని ఎలా దరిద్రం చేయాలనే దాని గురించి నేర్చుకోండి, అంతే. అంతమించి ఏం లేదు. అందరం కలిసి దున్న అవతల పడేద్దాం. తర్వాత చూసుకున్న ఏదైనా ఉంటే. ఫైనల్గా పిండి అయితే కలిపినా నేను. దీన్ని కొంచెం మసాజ్ చేద్దాం. మంచిగా పిసుకో దీంతో పిసుకో అంతే. మామూలుగా ఉండకూడదు. ఈరోజు గులాబ్ జామ్ తింటే తీరిపోవాలి అంతే. తిన్నందుకు నాకు, చూసినందుకు మీకు. ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. మొత్తానికైతే నేను చేసే రెసిపీ కరెక్ట్గా లేదు, ఏదో చపాతీ పిండి వేసుకున్నట్టు పిసుకుతాను దీన్ని. గులాబ్ జామున్ అంటే మరి మెత్తగా నీట్గా స్మూత్గా ఉంటాయి. మరి నేను చేసిన తర్వాత అది మెత్తగా వస్తాయో చెత్తగా వస్తాయో నాకు కూడా తెలియదు. అంతా అయిపోయిన తర్వాత చూద్దాం. ఫైనల్గా పిండి అయితే కలిపా. ఈ విధంగా ఒక చపాతీ ఉండలా తయారైంది. దీన్ని ఒక 10 నిమిషాలు మనం పిండి కలిపిన తర్వాత పక్కన పెట్టి మూత వేసుకుందాం. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత దీన్ని గోళీలు చేద్దాం. చక్కగా పనికి రాకుండా పక్కన పడేస్తున్నటువంటి ఒక గిన్నె అయితే పెట్టుకుందాం. దాంట్లో ఇదిగో ఈ గ్లాసు, ఇది చిన్న గ్లాస్ అనమాట, టీ గ్లాసు. ఈ టీ గ్లాసులో నేను 2 గ్లాసులు పంచదార అయితే దీంట్లో వేస్తున్నాను. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అంట, మరి నాకు కూడా తెలియదు. నేనైతే ఇంతే స్వీట్ తింటా కాబట్టి ఇగో 2 గ్లాసులు అయితే వేస్తున్నాను నేను దీంట్లో. మనం కొంచెం స్వీట్ తక్కువ తింటాంలే, మనం పెచ్చ హాట్ అనుకో, అది వేరే విషయం. 2 గ్లాసులు పంచదార అయితే వేసాను. ఇప్పుడు దీని కింద మనం ఎక్కువ ఒత్తెడితే ఈ వాళ్ళు మొరగాలి, మామూలు మొరగదు. ఇప్పుడు పంచదార వేసాం కాబట్టి పంచదారతో పాటు అదే గ్లాసుతో 2 గ్లాసుల వాటర్ వేసుకుందాం చక్కగా. ఇప్పుడు అది మంచిగా నీట్గా బాయిల్ అవ్వనివ్వాలి. అది బాయిల్ అయ్యేలోపు మనం అయితే ఉండలు తీసుకుందాం. ఈ లోపు అది బాయిల్ అవుతూ ఉంటుంది. మంట మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మీడియంగా పెట్టుకోండి చక్కగా. ఒక్కసారి మనం చక్కెరని అలా ఒకసారి కలిపేసుకొని వదిలేద్దాం. ఎందుకంటే కింద అడుగును అంటుకోకుండా ఒకసారి అట్లా కలిపేసి దాన్ని అట్లా వదిలేద్దాం. ఇంకా ఇప్పుడు మనం దీన్ని గిన్నెలో ఇచ్చి నేను ప్లేట్లో తీసుకున్నాను అనమాట. తీసుకొని కొంచెం జాయిగా మసాజ్ చేస్తున్నా దీనికి, పిండికి. ఇలా మసాజ్ చేసి మనం దీంట్లోనే చిన్నగా గోళీలు తీసుకొని దాంట్లో పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా నేను ఇంత పిండి అయితే తీసుకొని చిన్నగా ఇలా ఈ విధంగా గోళీని అయితే చేసి దీంట్లో పెడుతున్నా. మీరు కూడా అదేవిధంగా పిండి అంతటిని కలిపి అలానే చిన్న ఉండలుగా చేసుకోండి. చిన్న మరుగుతున్నాయి. బాబు కాలిందిరా నాయనో. అందుకే ఇలాంటి అదోపనం చేసేటప్పుడు క్లాత్ ఏదైనా పక్కన పెట్టుకోవాలి. వాటర్ అయితే మంచిగా మరుగుతున్నాయి. యాక్చువల్గా దీనికి తెగ పాకం, దారం పాకం, లంగాబందు పాకం అంటారు. అలాంటివి ఏమీ అది లేదబ్బా. నీకు నచ్చినంతసేపు మరగబెట్టుకో. మరిగింది అనుకున్నా ఆపే. ఇది మాత్రం నేను చెప్పగలను. ఆ తెగ పాకం వచ్చిందా, గడిది గుడ్డు వచ్చిందంటే మాత్రం నేను ఏం చేయలేను దానికి. మనం చేసిన ఉండలు అయితే ఇన్ని లెక్కేద్దాం. ఎన్ని ఉన్నాయో? 1 2 3 4 5 6 7 8 9 10
36 అన్నాడు, నాకు 33 వచ్చాయి. ఎంటీఆర్ నోడు నన్ను మోసం చేసేవాడు, నన్ను మీద కేసేస్తాను నేను, సచ్చిన్ నా కొడుకు కాదు. నీళ్ళైతే మరిగినాయండి. సరదాగా ఆడుతూ పాడుతూ ఇది ఏ పాకం వచ్చిందో నాకు తెలియదు. ఎత్తేగ పాకం, వైరు పాకం, ఏదో పాకం మరి మొత్తానికైతే దీంట్లోనే ఇగో యాలక్కలు ఉన్నాయి కదా, రాయెట్టి ఆడ తల మీద ఒకటి కొట్టి నల్లగొట్టాను. వాటిలో కూడా దాంట్లో వేసాను. ఇక దీన్ని మంట ఆపేసి చల్లారనిద్దాం. ఇంక చల్లారే వరకు మనం ఏం చేయక్కర్లా. ఈలోపు మనం ఇందాక ఆల్రెడీ చేసుకున్నాం కదా, వాటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ప్రస్తుతానికి ఆయిల్ అయితే వేస్తున్నాను చక్కగా కడాయిలో. ఇప్పుడు మరీ ప్యాకెట్ చూపించా కదని ప్యాకెట్ ఆయిల్ వేసేద్దామా, ఏదో సరిపడంత వేసుకోవాలి చక్కగా. అవి అన్నీ ఉన్నాయి, తిప్పి కొడితే 33 ఉన్నాయి. అవి ఆగడానికి ఎంత ఆయిల్ కావాలి, ఏదో కొద్దిగా అంత వేసామంటే వేసాం. తాలింపు వేసినంత కాదు, వాటికంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది అనమాట. అది మునిగే వరకు ఉంటే చాలు ఆయిల్, అది మాత్రం గుర్తుంచుకోండి. అంతకుమించి నాకు ఎంత ఆయిల్ వేయాలంటే తెలియదు, చెప్పలేను. ఆయిల్ వేడిందో చూడడానికి నేను ఒకటి వేస్తున్నా, ఇంకా వేడవలా. ఇవి కనుక మీద తుల్లుతాయో లేదో ఏమో. ఆయిల్ వేడిన తర్వాత పాట్మని పేలిందనుకో ఇక ఏం లేదు. అసలుకే నా ముఖాన్ని రోడ్డు మీదకి వెళ్తే 10 మందిలో ఒకళ్ళు చూడడం కష్టంగా ఉంది. ఇంకా అది వేలిందనుకో ఇంకేం లేదు, డైరెక్ట్ నాకు నేనే సూసైడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆయిల్ ఇలా సన్న మంట మీద ఉన్నప్పుడే వీటిని జాగ్రత్తగా కాల్చుకోవాలంటే మరి వీడియోలో అయితే అట్లా చెప్పినారు కాబట్టి నేను ఇంకో 4 వేస్తా. అమ్మో ఆయిల్ మంచిగా వేడైందిగా. ఎక్కడ ఆయిల్ మీద పడుద్దో అని చాలా జాయిగా వేస్తున్నాను వీటిని. మీరు కూడా అలాగే వేయండి అమ్మా, చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే. మీరు కానీ మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టుంటే కింద ఎర్రగా ఒకటి ఉంటుంది, దాన్ని కొట్టండి. దాని పక్కనే ఒక గంట ఉంటుంది, దాన్ని కూడా ఒక నొక్కండి. సరదాగా మీరు కనుక నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి తలకాయనొప్పి వీడియోలు మరెన్నో మీ ఫోన్లోకి నేను వదులుతా అనమాట. అట్లా సరదాగా ఒక్కొక్కటి వదులుతుంటా. మన మెదడులో ఎన్నో తిక్కుమాన ఐడియాలు ఉంటాయి. ఆ ఐడియాలకు తగ్గట్టుగా మన క్రియేషన్ అయితే చేసి జనాల మీద పడేద్దాం. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. భలే ఎగుతున్నాయి చక్కగా. నాకైతే ఇట్లా నేపుతుంటే మైసూరు బొండాలు గుర్తొస్తుంది. కొద్దిగా సన్న మంట పెడదాం. ఓహో మనం ఫస్ట్ వేసింది అయితే ఒక రేంజ్లో తయారైందిగా కళాఖండం. ఒకవైపు ఒక కళాఖండం అయింది, ఇంకోవైపు ఇంకో కళాఖండం అయింది. సర్లే ఏదైతే ఏమో తినడానికి మనమేగా, బయటలో పెట్టేదేం లేదుగా. కాబట్టి వేపుకొని ఇదిగో ఇట్లా ఈ విధంగా నేను బొక్కల గిన్నె ఒకటి రెడీ చేసుకున్నా. ఆ బొక్కలు ఉన్నటువంటి బొక్కలో గిన్నెలో వేసుకుందాం వీటిని. ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఫైనల్గా అయితే కాలిపోయినాయండి. ఇప్పుడు వీటిని సరదాగా ఒక గిన్నెలో అయితే తీసుకుందాము. జాగ్రత్తగా పద్ధతిగా ప్రేమతో మమకారంతో గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే అది షుగర్ వాటర్ అయితే కొంచెం చల్లారిన తర్వాత వీటిని నాట్లో పడాలి. గులాబ్ జాములు బోండాల్లా తయారైనాయి. మైసూర్ బోండాలు గుర్తొస్తున్నాయి వీటిని చూస్తుంటే నాకు. ఇప్పుడైతే వాటర్లో వేసేద్దాం. నేను ఒకటి వేసా ఇందాక, ఎందుకన్నా మంచిది ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు. వీటిని కూడా వేసేద్దాం ఇప్పుడు. అంటే మన గులాబ్ జామ్ లాస్ట్కి ఇదిగో ఈ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది.
ఫైనల్గా అయితే అబ్బా మన గులాబ్ జామ్ పరిస్థితి మొత్తానికి అయితే అయింది. నేనైతే గెలికా, మరి కరెక్ట్గా చేసానో లేదో చెప్పండి. నేనైతే వాటర్ చల్లారక ముందు వేస్తాను, మీరైతే ఏదో పని చేయొద్దు, కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. యాక్చువల్లీ నాకు వేసిన తర్వాత తెలిసింది వాటర్ చల్లగా లేవు అనే సంగతి. మొత్తానికి అయితే ఇది మన దరిద్రపు కొట్టు వీడియో. ఒక 2 గంటలు ఆగిన తర్వాత ప్రశాంతంగా తినేయడమే. ఇంకొక దరిద్రపు కొట్టు వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు జెండు బాంబు పట్టుకొని రెడీగా ఉండండి. బై బై, టాటా, సీ యూ.